హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి. లాస్ట్ వీక్ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారండి. సో అనౌన్స్మెంట్ నెంబర్ 62 ఆఫ్ 2025 అనే పేరుతో ఒక కీలక పత్రాన్ని విడుదల చేశారు. అయితే ఇది కేవలం ఒక సాధారణ ప్రభుత్వ ప్రకటన కాదు, అది చైనా అమెరికా మధ్య టారిఫ్ ఒప్పందాన్ని కుదిపేసిన ప్రకటన. ఈ ప్రకటనలో అరుదైన ఖనిజాలపై వాటి ఎగుమతులపై ఆంక్షల గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఈ చర్య అరుదైన ఖనిజాల అంతర్జాతీయ సరఫరాపై బీజింగ్ పట్టును మరింత బలపరుస్తుంది. ఇది వాణిజ్య పోరులో చైనా పైచేయని డొనాల్డ్ ట్రంప్కు చాటి చెప్పే మరో గట్టి ఎగ్జాంపుల్. స్మార్ట్ ఫోన్ల నుంచి యుద్ధ విమానాల దాకా అనేక కీలక ఉత్పత్తుల్లో కీలకంగా వాడే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతలో చైనా దాదాపుగా ఏకచక్రాధిపత్యం సాధించింది. అసలు ఈ రేర్ ఎర్త్స్ అంటే హైటెక్ వస్తువుల ఉత్పత్తికి కీలకమైన 17 కెమికల్ మూలకాల సమూహం. ఇవి ప్రకృతిలో పుష్కలంగా ఉన్న స్వచ్ఛమైన రూపంలో దొరకడం చాలా అరుదు. పైగా వీటిని వెలికి తీయటం చాలా ప్రమాదకరం కూడా. అందుకే వీటిని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. కొత్త నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీలు అతి తక్కువ పరిమాణంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతి చేయాలన్నా చైనా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అలాగే వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నారో కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పాలి. దీనికి స్పందనగా డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై అదనంగా మరో 100% టారిఫ్ విధిస్తానంటూ యాజ్ యూజువల్గా బెదిరించాడు. అలాగే కీలకమైన సాఫ్ట్వేర్ ఎగుమతి ఆంక్షలు కూడా విధించారు. ఇది చైనాకు ప్రపంచానికి మధ్య జరుగుతున్న పోటీ, సరఫరాల గొలుసుల స్వేచ్ఛకు భంగం కలిగేలా వారు కొరడా గులిపించారు. మేము దీన్ని సహించామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. అరుదైన ఖనిజాల ఆంక్షలపై అమెరికా ఉద్దేశపూర్వకంగా అనవసరమైన అపోహలను గందరగోళాన్ని సృష్టిస్తుందని చైనా పేర్కొంది. ఎగుమతి లైసెన్స్ దరఖాస్తుల నిబంధనలకు అనుగుణంగా ప్రజా ప్రయోజనం కోసం ఉద్దేశించినవి అయితే ఆమోదం పొందుతాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒకళ్ళు చైనా వాళ్ళు చెప్పారు. అయితే ఈ వారంలో తాజాగా 2 ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు ఇరు దేశాల నౌకలపై పరస్పరం పోర్ట్ రుసుము విధించాయి. మేలో అమెరికా చైనా అధికారుల మధ్య ఒప్పందం తర్వాత నెలల తరబడి కొనసాగిన శాంతియుత వాతావరణానికి ఈ తాజా వాణిజ్య యుద్ధ ఉధృతులు దారితీస్తున్నాయి. ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇద్దరు సమావేశంగా అన్నారు. అయితే రేర్ ఎర్త్స్పై ఆంక్షల విధింపు చైనా పైచేయి సాధించేలా చేస్తాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. చైనా తాజా నియంత్రణలు అమెరికా సరఫరా మార్గాల్లోని బలహీనతలను లక్ష్యంగా చేసుకొని వ్యవస్థను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ బిజినెస్ లెక్చరర్ వీళ్ళు చెప్పారు. ఈ చర్యలు అమెరికా ప్రతినిధులు కోరుకున్న చర్చల తీరును పూర్తిగా నిరాశపరిచాయంట. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ ఖనిజాలు సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ కార్లు, సైనిక పరికరాలు సహా మరెన్నో ఆధునిక సాంకేతిక సాధనాల ఉత్పత్తికి చాలా కీలకం. ఉదాహరణకు ఒక F-35 యుద్ధ విమానం తయారీకి దాదాపు 400 కేజీల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అవసరమవుతాయి. ప్రపంచంలోని ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో అయస్కాంతాల కోసం ఉపయోగించే లోహాల సరఫరాలో చైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతుల వాటా దాదాపు 70% ఉందంట. రేర్ ఎర్త్ శుద్ధి సామర్థ్యంలో ఆధిపత్య సాధనకు చైనా చాలా గట్టిగా ట్రై చేస్తుంది. ఈ రంగంలో పెద్ద స్థాయిలో నిపుణులను తయారు చేసింది. రేర్ ఎర్త్స్ పరిశోధన, అభివృద్ధి ఇతర దేశాలను చైనా ఎప్పుడూ అధిగమించేసిందని కొన్ని యూనివర్సిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. రేర్ ఎర్త్ సరఫరాలో చైనాకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసేందుకు అమెరికా, ఇతర దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టినా వారికి ఆ లక్ష్యాన్ని సాధించడానికి చాలా సమయం పడుతుందంట. ఆస్ట్రేలియాలో భారీగా రేర్ ఎర్త్ నిల్వలు ఉండడంతో చైనాకు పోటీ ఇస్తున్న నిపుణులు భావించారు. కానీ ఆ రంగంలో ఆ దేశ ఉత్పత్తి సామర్థ్యం ఇంకా అంతంత మాత్రంగానే ఉంది. ప్రాసెసింగ్ కూడా భారీ ఖర్చుతో కూడుకుంది. అమెరికా, దాని మిత్ర దేశాలు రేర్ ఎర్త్ శుద్ధి ప్రక్రియను జాతీయ ప్రాజెక్టుగా అమలు చేసినా కూడా చైనాను చేరుకోవడానికి కనీసం 5 ఏళ్ళు సమయం పడుతుందంట. బీజింగ్ ఏప్రిల్లో ప్రకటించిన చర్యల కొత్త పరిమితులను మరింత విస్తరించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో కొరత ఏర్పడింది. అయితే యూరోప్, అమెరికా చేసుకున్న ఒప్పందాలు కొంత ఉపశమనం కలిగించాయి. తాజాగా అధికారిక గణాంకాల ప్రకారం గతేడాది పోలిస్తే సెప్టెంబర్లో చైనా రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులు 30% వరకు తగ్గిపోయాయంట. అయితే దీనివల్ల చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం కలగకపోవచ్చు అని చెప్తున్నారు. చైనాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్థిక విలువలు తక్కువే అయినా అమెరికాతో చర్చల్లో వీటి వ్యూహాత్మకమైన విలువ చాలా ఎక్కువ. చైనా ద్రోహానికి పాల్పడిందని ఆరోపించినప్పటికీ ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని చెప్పి అమెరికా చెప్తా ఉంది. చైనా చర్చలకు సిద్ధంగా ఉందని నమ్ముతున్నాను, ఈ విషయం సమన్వయంతో పరిష్కరించుకోవచ్చని కూడా అమెరికా చెప్తా ఉంది. ఈ చర్చలకు ముందస్తుగా
సిద్ధమవడానికి చైనాగా తాజా చర్యలు తీసుకుంటుందని ప్రొఫెసర్ కల్టాన్ జోకర్స్ చెప్పారు. ప్రస్తుతానికి ఈ రేసులో ముందున్న చైనానే అయినా అమెరికా వద్ద కొన్ని వ్యూహాత్మక పరిష్కారాలు లేకపోలేదని సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో పనిచేసే జియావో యాంగ్ అన్నారు. అమెరికా దిగుమతి సుంకాలను తగ్గించేందుకు ప్రతిపాదించవచ్చు. అది బీజింగ్కు ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే వాణిజ్య యుద్ధం చైనాలో తయారీదారులను తీవ్రంగా దెబ్బతీసింది. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా తన తయారీ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం అమెరికాకు చైనా ఎగుమతులు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 27% తగ్గాయి. మరోపక్కన వాషింగ్టన్ చైనాపై మరిన్ని వాణిజ్య ఆంక్షలు విధిస్తామని కూడా చెప్తుంది. దీని ద్వారా చైనా తన సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలను అడ్డుకోవచ్చని అమెరికా భావిస్తుందన్నట. ఉదాహరణకు తీసుకుంటే వైట్ హౌస్ ఇప్పటికే చైనాకు అవసరమైన అధునాతన సెమీ కండక్టర్లపై దృష్టి సారించింది. ఎన్విడియా సంస్థ ఆధునిక చిప్పులను చైనా కొనుగోలు చేయకుండా అడ్డుకుంటుంది. కానీ ఈ వ్యూహం చైనాకు పూర్తి దెబ్బతీయలేదు. చైనా సాంకేతిక రంగాన్ని లక్ష్యంగా చేసుకొని చర్యలు చైనాను వెనక్కి లాగవచ్చు, కానీ చైనాలో రంగం పూర్తిగా స్తంభించిపోదు. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు చిన్న చిన్న మూల్యాలను చెల్లించేందుకు సిద్ధమని తాజాగా ఆర్థిక ప్రణాళిక ద్వారా చైనా స్పష్టం చేసింది. అమెరికా ఎగుమతుల నియంత్రణను చైనా తట్టుకొని నిలబడగలదు, కానీ రేర్ ఎర్త్ సరఫరాలను చైనా నిలిపివేస్తే అన్ని దేశాలపై దాని ప్రభావం గట్టిగా పడుతుంది.